నమస్తే అండి, నేను మీ శృతి. వెల్కమ్ టు మై ఛానల్ కంజర్ల డైరీస్. ఈరోజు నేను ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేశాను, అదే పెసర్ల కర్రీ. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 4 to 5 అవర్స్ నానబెట్టిన పెసర్లు తీసుకొని దాంట్లోకి ఒక 4 ఇలాచీలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల మనము ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, అలాగే ఒక టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా పెసర్లు ఎంత బాగా ఉడికాయో. నెక్స్ట్ మనం ఒక బాండ్లీ తీసుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేస్తాం. మీరు నెయ్యికి బదులు నూనెని కూడా వాడుకోవచ్చు. నెయ్యి బాగా వేడైన తర్వాత దీంట్లోకి మనం 1 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని టమాటోలు మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఉప్పు, కారం, ధనియాల పొడి 3 వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పెసర్లలో ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని టేస్ట్కి సరిపడా వేసుకోండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పెసర్లను కూడా ఇందులో వేసేసుకోవాలి. దీన్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనము వేడివేడి నీటిని పోసుకోవాలి, 1 గ్లాసు వరకు. ఇలా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసమని నేను వాటర్ని యాడ్ చేశాను. ఇందులోకి నేను క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కర్రీ మనకి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదండి మన హెల్దీ అండ్ టేస్టీ పెసర్ల కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.